హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక స్పెషల్ డిష్ చూపించబోతున్నాను. ఏంటో అందరికీ ఇది అర్థమైపోయింది కదా. ఏంటంటే సారె సెలవిడి చూపించబోతున్నాను అనమాట. ఈ సారె సెలవిడి ఇల్లులకి తీసుకెళ్తారు, శ్రీమంతానికి తీసుకెళ్తారు, సండిపిడ్డ సారెప్పుడు కూడా తీసుకెళ్తారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆచారం ఉంటుంది. దాన్ని బట్టి సెలవిడి చేసి పంపిస్తారు మన అమ్మాయినైతేని కదా. ఆ సెలవిడిని బెల్లంతో చేస్తారు, చక్కెరతో కూడా చేస్తారు. చూపిస్తాను పంచదారతోటి, బెల్లంతో నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాము, చేసి చూపిస్తాను. అయితే ఇది కొలతలతోటి, మీకు తవ కొలతలతోటి చెప్తాను, కేజీ కొలతలతోటి. లేకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారనుకోండి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఎప్పుడు కావాలితే అప్పుడు చూడొచ్చు అనమాట, మళ్ళీ వెతుక్కోక్కర్లేదు. అయితే చలివిడికి కరెక్ట్ కొలతలతో చేశారనుకోండి ఎంత బాగుంటుందో చలివిడి. మీకు అలాగని పాకం కరెక్ట్గా రావాలి, కరెక్ట్ కొలత ఉండాలి, పిండి కూడా కరెక్ట్గా ఆడుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా చెప్తాను. అన్నీ కరెక్ట్గా ఉంటేనే చలివిడి బాగా వస్తుంది, లేదంటే గట్టిగానే వచ్చేస్తుంది, లేదా పాకుపోతుంది. అయితే ఈ చలివిడి చేయడానికి సోనా మసూరు బియ్యం అయినా వేసుకోండి, లేకపోతే ఏవైనా పర్వాలేదు, రేషన్ బియ్యం అయినా కూడా పర్వాలేదు. కానీ ఒక్కసారి చూసుకోండి, రేషన్ బియ్యం చాలా బాగున్నాయండి అని అంటేనే వేసుకోండి. ఏ మాత్రం కొంచెం బాగోలేదు, నల్లగింజది ఎక్కువ వచ్చింది అనుకోండి, మీకు చలివిడి బాగోదన్నమాట. అంత జిగురు రాదు, సరిగ్గా ఉండదు. ఒకసారి చూసుకుని చేసుకోండి. ఎందుకంటే నేను 2-3 సార్లు చేసినప్పుడు చలివిడి అసలు టేస్ట్ రాలేదండి. నిజంగా అసలు ఆ రేషన్ బియ్యంతో చేస్తే టేస్టే రాలేదనమాట, ఆ కమ్మదనం రాలేదు. అందుకని నేను రేషన్ బియ్యంతో అయితే చలివిడి అయితే చేయను. మిగతాయి జంతుకులు చేసుకుంటాను, దోశలకు వేస్తాను, ఇడ్లీకి వేస్తాను, అన్నిటికి వేస్తాను. కానీ వీటికి కూడా మనం పంపిస్తాం కాబట్టి ఒకళ్ళ ఇంటికి చూసుకుని చేసుకోండి. మళ్ళీ రేషన్ బియ్యంతో చేయదంట ఇవిడి అని కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక్కొక్కసారి బాగా రావు కదా రేషన్ బియ్యం, అందుకని చెప్తున్నాను అనమాట, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను నార్మల్గా సోనా మసూరు రైసే నానబోసాను అనమాట. మనం రేపు చలివిడి చేసుకోవాలంటే ఈ రోజే నానబోసుకోవాలి. ఈరోజు సాయంత్రం నానబోసుకున్నాం అనుకోండి, రేపు మధ్యాహ్నం అలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రైస్ ఏంటంటే 6 గ్లాసులు రైస్ తీసుకున్నాండి. గ్లాస్ కొలత కింద అయితేనే, మీ గ్లాస్ చూపిస్తాను చూడండి. గ్లాసు కొలత అయితే 6 గ్లాసులు రైస్ తీసుకుని 6 గ్లాసులు రైస్ నానబోస్తాను అనమాట. రాత్రి నానబోసాను, పొద్దున్నే కడిగి మనం జాలి దాంట్లో వేసేసుకుని మిక్సీలో పట్టేసుకున్నాం. మిక్సీ వేసేసిన తర్వాత 2 సార్లు అండి, ఫస్ట్ ఒకసారి జల్లించేసి మళ్ళీ దాన్ని మళ్ళీ జల్లించుకున్నాను. జల్లించుకున్నాక ఆ మొరాల్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని ఆడేసాం అనమాట. అంటే మొత్తం లాస్ట్కి నన్ని మొరాలు వచ్చే వరకు కూడా అలా ఆడేసుకుని తీసేసుకోవాలి. ఇంకా ఎంత మెత్తగా ఉంటే పిండి అంత మంచిది అనమాట, మీకు చలివిడి అంత బాగుంటుంది. ఏమైనా రవరవలాగా ఉందనుకోండి కష్టం. అయితే అప్పుడు మొత్తం అంతా ఇలా జల్లిచ్చేసుకున్న తర్వాత గట్టిగా నొక్కి పెట్టేసుకోవాలి. మనం పాకం అది పట్టేసరికి ఏమవుద్దంటే ఆరిపోద్ది. పిండి ఆరిపోయింది అనుకోండి, మనకి పిండి తక్కువ పడుతుంది అనమాట, పాకంలోనే ఎక్కువ పట్టదు. ఇలాగా చామగా తడిగా ఉండాలి కొద్దిగా, ఓకేనా. అయితే గ్లాస్తో పోసానని చెప్పాను కదా, 6 గ్లాసులు. తవ్వతో అయితే 3 తవ్వలు బియ్యం అండి. గ్లాస్తో కాబట్టి 6 గ్లాసులు వచ్చింది. గ్లాసులు కూడా తేడా ఉంటాయి చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ, చిన్నవి పెద్దవి ఉంటాయి. మా గ్లాసు రావట్లేదండి, 5 వచ్చింది అన్నారు కనుక మళ్ళీ మీరు గ్లాసు, నా గ్లాస్కి 6 గ్లాసులు అనమాట నేను పోసింది. అయితే 6 గ్లాసులు కొలత మాత్రం పెట్టుకోండి మీరు. అలాగా లేదు అని అంటే ఇక్కడ నేను 3 తవ్వలు బియ్యం అండి. అదే కేజీ లెక్కనైతే కేజీన్నర బియ్యం అనమాట. 3 తవ్వల బియ్యం అయితే కేజీన్నర అనమాట. ఇక్కడ 3 తవ్వల బియ్యం వేసుకున్నాం అనుకోండి, తవుడున్నర చక్కెర వేసుకోవాలన్నమాట. అలాగే కేజీ లెక్కన కొలుసుకుంటే కేజీన్నర బియ్యానికి కేజీ చక్కెర అన్నమాట. అలాగే ఈ గ్లాసుల లెక్క అనుకోండి, 6 గ్లాసులు బియ్యం వేసుకున్నాం అనుకోండి, 3 గ్లాసులు పంచదార, కరెక్ట్గా 3 గ్లాసులు పంచదార అనమాట. ఇది మనకి మీరు గ్లాస్తో కొలుసుకున్న అదే వచ్చింది, మీరు తవతో కొలుసుకున్న ఒకటే కొలత వస్తుంది, కేజీ లెక్కన కొలుసుకున్న ఒకటే కొలత వస్తుంది అనమాట. మీకు అర్థమైనట్టుంది. ఒకసారి లేదంటే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళండి కొలత కావాలనుకుంటేని. ఇవ్వండి పంచదార, బియ్య పిండి కొలత చెప్పేశాను కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కేజీ పిండి, కేజీన్నర బియ్యానికి ఏంటంటే ఒక కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలన్నమాట. 50 గ్రాములు జీడిపప్పు ఇలాగా బద్దల కింద చేసుకోండి, లేదా ఇంకా ముక్కల కింద చేసుకున్నా సరే. ఒక 10 ఇలాచీలు, అలాగే గసగసాలు, ఒక 50 గ్రాములు గసగసాలు, ఇవి అనమాట. అలాగే ఒక చిన్న గ్లాసుడు అండి, టీ తాగే గ్లాసుడు నెయ్యి. ఇవి కంపల్సరీ ఉండాల్సినవి అనమాట. ఎండు ద్రాక్ష కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పాకం పట్టక ముందే మనం జీడిపప్పు, ఈ గసగసాలు, అలాగే ఏంటది కొబ్బరి ముక్కలు, ఇవన్నీ ఏం చేసుకోవాలి ముందు. జీడిపప్పు అది వేయించుకుందాం. నెయ్యి కాగుతుంది కదా, ఇందులో జీడిపప్పు వేసేసుకుందాం. ఫస్ట్ వేయించుకోండి జీడిపప్పు. ఇక ఈ కరెక్ట్గా ఈ రంగు ఉంటే చాలండి, మరి ఎక్కువ కలర్ వచ్చేస్తుంది అనుకోండి బాగోదు.
ఇదిగోండి కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. ఇవి మంచి ఎర్రగా వేగాలండి, వేగితే బాగుంటాయి అనమాట కొబ్బరి ముక్కలు. అసలు ఈ కొబ్బరి ముక్కలు తింటే జీడిపప్పు కన్నా ఎక్కువ రుచిగా అనిపిస్తుంది నాకైతే. ఇగో బాగా వేగిపోయాక చూపిస్తానండి మీకు. బాగా వేగుతున్నాయి కదా, ఇంకా వేగాలన్నమాట. ఇలా వేగితే సరిపోద్ది కదా అని తీసేయకండి, ఇంకా వేగాలి. సమానంగా అన్ని కలుపుకుంటూ వేయించుకోండి. మంచి బంగారం రంగులో ఇలా చూడండి ఎలా వేగినాయో, ఇలా వేగితే సరిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ ముక్కలు తీసేసుకుని ఇందులో గసగసాలు వేసుకుందాం. ఇదిగోండి గసగసాలు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, వేసేసుకుని. ఎక్కువ వేయకూడదు గసగసాలు. స్టవ్ ఆఫ్ చేస్తాను కదా, ఇలాగా ఈ వేడికి ఇలా వేయకపోతే సరిపోద్దండి. అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి. ఇందులో చక్కెర కరిగి పాకం రావాలి. పాకం ఎలా ఉండాలో నేను చూపిస్తానండి. ఒకవేళ పాకం పలచగా అయిందనుకోండి పిండి ఎక్కువ పట్టేస్తుంది, ముదిరిపోయింది అనుకోండి పిండి తక్కువ పడితే గట్టిగా అయిపోద్ది అనమాట. ఈ పాకం వచ్చేటప్పుడు ఇలాచీలు అండి. ఈ ఇలాచీలు ఏంటంటే గాలేసేస్తుంది, చీర ఎక్కడ మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్తాను భయం వేస్తుంది అనమాట అండి. ఇలాచీలు పాకం వచ్చేటప్పుడు ఇలాచీలు దంచేసుకుందాం. ఇవి కేరళ నుంచి తెప్పించినవి. అసలు ఒక 4 ఇలాచీలు వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. ఒక 7-8 ఇలాచీలు ఇందులో వేసేసుకుని దంచుకుంటున్నాను. ఇదిగోండి పాకం మరుగుతుంది కదా, ఎక్కువసేపు పట్టదండి. జస్ట్ 5 నిమిషాలు చక్కెర కరిగిందంటే 5 నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది. అంటే చాలా లేత పాకం అనమాట. ఆ పాకం మరి మేమైతే ఉండపాకం అయితే చేయమన్నమాట. నీళ్ళలో వేసే కొంచెం ఉండ కడితే చాలు జల్లీలాగా. ఇలా కాదండి, గ్లాస్ మీద వేసి చూస్తాం. అది జరగకుండా ఉండాలన్నమాట, కదలకుండా ఉన్నదనుకోండి అప్పుడు పాకం అయినట్టు. ఒకసారి వేసి చూపిస్తాను ఉండండి మీకు. ఇదిగోండి ఇలా చూడండి. ఇదిగో ఇప్పుడు ఇది కదులుతలేదు కదా, పాకం అయిపోయింది అనమాట. మనకి పాకుపోయింది అనుకోండి, ఇలాగ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనకి పాకం అవ్వలేనట్టు. కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇలాచీ పౌడర్ అది వేసేద్దాం. జీడిపప్పులు కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇవి వేయట్లేదండి, లాస్ట్లో వేస్తాను గసగసాలు మళ్ళీని. ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు కలిపితే కరెక్ట్గా కలుపుతుంది అనమాట. కొద్దిగా ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి వేడి మీద. ఇలాగే కలిపేసుకోవాలి. ఇంకా ఇదిగోండి పిండి అయితే మొత్తం వేస్తామండి. వేసేసాక ఇలాగా తిప్పేసుకోండి. ఇదిగోండి సలువుడు చూడండి, ఇలాగా ఉండలాగా అవ్వాలన్నమాట. ఇలాగ అయ్యింది అనుకోండి మనకు కరెక్ట్గా వచ్చేసినట్టు. ఒక 20 నిమిషాలు పడుతుందండి ఇలాగ అవ్వడానికి. ఒకవేళ మీకు తీగిలా రాలేదనుకోండి, పాకం తీగి రాలేదు అని అంటే మీకు పిండి ఎక్కువ పట్టేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, మీకు మీ దగ్గర పిండి లేదనుకుంటే ఇంకా అంతే సంగతులు, మళ్ళీ పలచగా అయిపోద్ది అనమాట జావలాగా. అది మీరు ఒక గ్లాస్ ఎక్కువే పోసుకోండి, పాకం కరెక్ట్గా రానివ్వండి. ఒకవేళ పిండి మిగిలినా పర్వాలేదు, కానీ పిండి పడుతుందంటే కష్టం అవుద్ది అనమాట. మీరు 1.5 కేజీకి మనకు 6 గ్లాసులు బియ్యం పట్టదు అనుకోండి, 7 గ్లాసులు బియ్యం పోసుకోండి. 1 గ్లాస్ బియ్యం పోసుకుంటే ఏమవుద్ది, అంతే అప్పటికప్పుడు కావాలంటే మళ్ళీ రాదు కదా పిండి. అది మిగిలితే పిండే మిగిలిపోతుంది. ఈ సలివిండి ఇలా రెడీ చేసేసుకున్నాక ఒక రోజు నిద్ర చేయాలన్నమాట. రేపు సారి పట్టుకెళ్తున్నారు అనగైతే ఈ రోజే చేసి ఈ రోజే పంపరు. ఒక రోజు నిద్ర చేసిన తర్వాతే సలివిడి రుచి కూడా అలాగే ఉంటుంది. ఒక రోజు నిద్ర చేసే పంపిస్తారు. మరి దీన్ని ఇప్పుడు ఎందులో మనం పెట్టాలనుకున్నాం అందులో పెట్టేస్తాను అనుకున్నాను నేను తీసి. ఇందులో అండి ఒక గ్లాసు, చిన్న గ్లాసు నెయ్యి ఇలాగా వేడిగా వెంటనే పెట్టేసుకుంటే ఇలా పోసేసుకోండి. జీడిపప్పు ముక్కలు, గసగసాలు మిగిలినవి కదండి, అవి దీనిపైన కొద్దిగా వేసాను. అవి మిగిలినవన్నీ అలాగే మూత పెట్టేసుకుని తర్వాత పసుపు క్లాత్ ఉంటే పసుపు క్లాత్ కట్టుకోండి. లేదు అని అంటే పసుపు నీళ్ళల్లో ముంచి వైట్ క్లాత్ని ఇలాగ ఆరిన తర్వాత ఇలా కట్టేసుకోండి. అది జాడీ అయినా సరే ఇలాంటి గిన్నె అయినా సరే చక్కగా కట్టేసుకుని పంపించండి. ఓకే, మరి సారి సెలవుడి అంటే సంటిబిడ్డ సారి సెలవుడి, పెళ్ళిళ్ళ సెలవుడి, పెళ్లి సారి సెలవుడి, మళ్ళీ అలాగే శ్రీమంత సెలవుడి, ఏదైనా ఒకటేనండి. పంచదారతో అయినా చేసుకోవచ్చు, లేదంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఎలా ఉంది మా సారి సెలవుడి వీడియో? నచ్చిందా మీకు? మా అమ్మ అయితే సెలవుడి ఎప్పుడు వచ్చినా నేను మా అమ్మ నుంచి కొద్దిగా చేసి
పంపించేది. అలాగే కరివేపాకు కూడా ఇచ్చి పంపించేది. కరివేపాకు చాలా మంచిది, చలవంట అని ఇచ్చేది. ఎందుకు అని అంటే అదే కారణం చెప్పేదండి. అందరూ అలాగే ఇస్తారు, అమ్మమ్మ కూడా ఇచ్చేది అని చెప్పేది. మరి మీకేమైనా తెలిస్తే కామెంట్లో అయితే నాకు తెలియచేయండి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. మన సారీ సెలవుడి వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వాళ్ళు ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. ఓకే, బాయ్ బాయ్.